నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. దశాబ్దాల తరబడి ప్రతినిత్యం చెరువులు మాయమైపోతున్నాయి అనే మాట ప్రతిరోజు వింటూనే వస్తున్నాం. ఒకవైపు కబ్జాలు, మరోవైపు అక్రమ కట్టడాలు, ఇంకొక వైపు కాలుష్యంతో చెరువులు చచ్చిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి హైడ్రా ఇష్యూ రాజకీయాల చుట్టూ తిరుగుతోందా? అసలు ఒరిజినల్గా ఏ ఇష్యూని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది? చెరువుల్ని ఎలా కాపాడుకోగలం? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే కవిత. సార్, ఇప్పుడు చెరువులకు సంబంధించి అనగానే ప్రతిసారి మనం మాట్లాడుకుంటాము వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అక్రమాలను తొలగించాలి, కబ్జాలు లేకుండా చూడాలి, కాలుష్యం రాకుండా చూడాలి అనేది. ఇప్పుడు సరికొత్తగా హైడ్రా వచ్చిన తర్వాత ఎందుకు దాని చుట్టూ రాజకీయాలు చేరుతున్నాయా, లేకుంటే హైడ్రా అనేది కేవలం రాజకీయం కోసమే వాడుకుంటున్నారా? ఎలా చూస్తున్నారు సార్? కవిత, నేను పక్షపాత రాజకీయాల్లోకి వెళ్లకుండా కొంచెం స్థూలంగా చూస్తే, నగరాల్లో ఎప్పుడైతే భూమి విలువ పెరిగిపోయిందో, ఒకప్పుడు హైదరాబాద్లో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కొన్ని వేలకు ఎకరం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని కోట్లు చేసినా ఎకరం రాదు, గజం లక్షల రూపాయలకు వచ్చేసింది. రెండోది, లక్షలాది మంది హైదరాబాద్కి వలస రావడం. ఎందుకంటే మిగతా పట్టణాలు పెద్దగా పెరగకుండా అంతా హైదరాబాదే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ జనాభా అదే పనిగా రావటం. దాంతో భూమికి ఎప్పుడైతే మార్కెట్లో ధర పెరిగిపోయిందో, భూమి మీద డిమాండ్ వచ్చిందో, ఇక రకరకాలైనటువంటివి, ప్రభుత్వ భూముల ఆక్రమణ కావచ్చు, చెరువుల ఆక్రమణ కావచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చేసి చెరువును పూర్తి చేసి గవబా అర్ధరక్తి చేసిన కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేకుండా ఉండటం కావచ్చు, ఇవన్నీ అనివార్యంగా అయిపోతున్నాయి. దీనికి మనం ఏదో ఒక్కరోజున పరిష్కారం ఉందనుకుంటే చాలా పొరపాటు. నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఆనాడు 100కు పైగా 104 ఉన్న చెరువులు, సరిగ్గా నంబర్ గుర్తులేదు నాకు, నా నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ కూడా నేను గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాను. దానికి సపరేట్గా హైదరాబాద్ నగరంలో లేక్స్ కోసం ఒక వింగ్ ఉన్నది, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ ఉన్నది. వీళ్ళందరినీ కూడా ముందు అసలు మ్యాపింగ్ చేసి బౌండరీస్ గుర్తించి మ్యాండేటరీగా ఫెన్సింగ్ వేద్దాము, రక్షించుకుందామని గట్టిగా ప్రయత్నం చేశాము. నా నియోజకవర్గం వరకు కొంత జరిగింది, మిగతా చోట్ల ఒత్తిడి వరకు కొంత జరిగింది, కానీ ఆగిపోయింది. ఎందుకంటే భూమికి అంత విలువ ఉన్నప్పుడు, రాజకీయంలో ఉన్న వాళ్ళే భూములు కబ్జా చేస్తున్నప్పుడు, కొంతమంది అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఆనాడు ఏంది సార్ మన కార్యకర్తలకు ఏదో లేకపోతే ఎట్లాగా, మీరు తినరు మమ్మల్ని తినరు అని చెప్పి కొంచెం గొడవ చేశారు. మరి ఇంకో రకంగా ఎలాగా వాళ్ళని పోషించుకోవాలా, ఇంత ఖర్చు అవుతుంది ఎలక్షన్లో అని చెప్పారు. ఆ డిమాండ్స్ అట్లా ఉంటాయి. రెండోది ఏమవుతుంది, ఒకటి భూముల ఆక్రమణ, రెండోది ఒకప్పుడు హుస్సేన్ సాగర్తో సహా చెరువులు మంచినీళ్ళ చెరువులు, చాలామందికి విషయం తెలియకపోవచ్చు. హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచినీళ్ళ చెరువు. ఈవేళ హుస్సేన్ సాగర్లో ఉన్న పడిపోతే చనిపోయేది మునిగిపోవటం వల్ల కాదు, విషం వల్ల. ఏమైంది, మొత్తం సిటీలో ఉన్నటువంటి సీవేజ్ అంతా కూడా, మలమూత్రాలన్నీ కూడా దానికి వెళ్ళిపోతున్నాయి. అట్లాగే కెమికల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా కూడా దానికి వెళ్ళిపోతుంది ట్రీట్మెంట్ లేకుండా. మీరు చాలా పెద్ద బ్యూటిఫుల్ కాంప్లెక్స్ కూడా చూడండి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు వచ్చినప్పుడు అపార్ట్మెంట్స్ 10 అంతస్తులు 15 అంతస్తులు వచ్చిన చోట కూడా పేరుకి అక్కడ ఎస్టీపీ పెట్టండి అంటాం, సివరేజ్ కనెక్షన్ ఉండదు. ఇప్పటికి కూడా సిటీ సివరేజ్ కనెక్షన్ 100% లేదు, ఎంత ఉందో నాకు తెలియదు, ప్రస్తుతం 30-40% ఉంటుంది. పేరుకి ఎస్టీపీ కాగితం మీద ఏదో ఎస్టీపీ చూపెడతారు రూల్స్ కోసం చెప్పని కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఏం చేస్తున్నారు మీరు చూడండి, చాలా చోట్ల డైరెక్ట్గా సూవేజీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి పక్కన ఉన్న లోకల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి కాలుష్యము, మరి దోమలు, జబ్బులు, మంచినీళ్ళు కాలుష్యం అయిపోవటము, అంతా హుస్సేన్ సాగర్లో చేరడము మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి ఊరికే ఏదో ఒక తాత్కాలికమైన పరిష్కారం కాకుండా చిత్తశుద్ధితో దీర్ఘకాలికం కావాలా, సస్టైనబుల్ కావాలా. మరీ ఖర్చు మనకేమో ఏమని చెప్పామనుకోండి, 10,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టగానే 10% కమిషన్ మింగేయచ్చు, ముందు పని జరిగిన తరగపోయిన తర్వాత తీసుకోవచ్చు. ఖర్చు ఉంటుంది, ఫలితం రాదు. మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. ఇలా కాదు, సిస్టమేటిక్గా జరగాలి ఎక్కడికక్కడ. దానిలో కొంత భాగంగా కనుక భూముల ఆక్రమణ తొలగించడానికి, లేకపోతే భూములను కాపాడడానికి ప్రభుత్వం కృషి చేస్తే హైడ్రా పేరు మరో పేరుతో సంతోషం. కానీ సమగ్రమైన వ్యూహం ఉండాలి. ఆక్రమణ విషయంలో కూడా నాకు ఒక అనుభవం ఉన్నది. కూకటిపల్లిలో ఆనాడు కొన్ని చోట్ల మరీ
డ్రైన్ల ఆక్రమణ శృతి మించి డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టి దాని మీద కొన్ని అంతస్తు బిల్డింగ్ కట్టారు. అడుగుని డ్రైన్ వెళుతున్నదో కూడా దేవుడికి ఎవరికి తెలియదు. డ్రైన్ కనిపించకుండా పైన ప్లాట్ఫామ్, దాని మీద బిల్డింగ్ అనమాట. నేను ఆనాడు మున్సిపల్ కమిషనరు, ఆయన నా శిష్యుడు, నా దగ్గర పనిచేశాడు, సమర్థుడు. ఆయనకి మీరు లోకల్గా ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ వాళ్ళు చేయలేరు పాపం, వాళ్ళ ఒత్తిళ్ళు తట్టుకోలేరు, మీరు మీ స్థాయిలో జీహెచ్ఎంసీ స్థాయిలో మీరు స్క్వాడ్స్ని పంపించేసి ఇలాంటిది మరీ అసలు డ్రైన్లు పూర్తిగా స్తంభింపజేసి ఆక్రమణను తొలగించే నిర్దాక్షిణ్యంగా చెప్పాను. నా కోరిక మేరకు ఆయన మొదలెట్టాడు. ఊరికే ఒక గజం ఉంటే కూడా తీసేమని అనలా, డ్రైన్లు పూడిపోయి డ్రైన్లు అడ్డుకునే పరిస్థితుల్లో ఆక్రమణ కనీసం తొలగించండి అని చెప్పాను. ఒక ఆదివారం ఎప్పుడే పని మొదలెట్టారు, శనివారం మధ్యాహ్నం మొదలెట్టుంటారు బహుశా. అన్ని పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మిలాఖత్ అయ్యారు. అప్పటికప్పుడు ఆ డ్రైన్ల ఆక్రమణ తొలగింపుని ఆపించేశారు. అక్కడ అధికార పార్టీ ప్రతిపక్షం తేడాలు లేవు, కులాల గొడవలు లేవు, చాలా సామరస్యంగా స్నేహభావంతో అందరూ కలిసి దాన్ని ఆపించేసి 15 రోజుల్లో ఆ కమిషనర్ని బదిలీ చేయించారు. నేను స్వయంగా సాక్ష్యం. కాబట్టి ఈ పాపంలో దశాబ్దాల కాలం పర్యంతం అందరూ భాగస్వాములయ్యారు. ఈవేళ ఈ చిక్కుముళ్ళు పడ్డదాన్ని విడదీయాలి. ప్రజలకి ఉత్సాహం కలిగించడానికో నమ్మకం కలిగించడానికో కొంచెం హడావిడి కొంత చేస్తే మంచిదే, కానీ చాలదు. తర్వాత చేసేదానివల్ల ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి చూసుకోవాలి. ఉదాహరణకి వేలాది మంది మధ్యతరగతి సామాన్య కుటుంబాలు స్థిరపడ్డారనుకోండి, అక్కడ పెద్దగా ప్రజలకే నష్టం లేదనుకోండి, డ్రైన్ ఏం పూడికి పడిపోవట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఆలోచించాలి ఇది తీసి పారేస్తే లాభం ఏంటి నష్టం ఏంటి అని చెప్పినది. ఎందుకంటే ఒక చాలా చిక్కుముళ్ళు పడ్డ వ్యవస్థలో అంత ఒక్కరు ప్రక్షాళన చేయడం మీకు సాధ్యం కాదు. ఆ చేసేది పారదర్శకంగా ఉండాలి, అవతల వాళ్ళకి నమ్మకం కలగాలి. వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళ మీద పెడుతున్నారు, వీళ్ళ మీద పట్టడం లేదు, ఇలాంటి భావం లేకుండా ఉండాలి. మీ మీద అంత నమ్మకం ఉండాలి, ఆ విశ్వసనీయత ఉండాలి. ఈ పార్టీ, ఆ కులం, ఈ ప్రాంతం, ఆ వర్గం, ఆ తేడాలు చూడకుండా ఉండాలి. అందరూ సమానమే, కొన్ని ప్రమాణాలు పాటించాలి. అవన్నీ చేస్తే ఒక సమగ్ర ప్రణాళిక ఉంటే ఫలితాలు వస్తాయి. దాంతోపాటు ఇక ముందు ఇలా జరగకుండా ఆపాలని చెప్పంటే ఎన్ఫోర్స్మెంట్ చేయటం ఒకటి. అసలు మీరు నగరానికి ఏమాత్రం మరి అదుపు లేకుండా లక్షల మంది తరలి వస్తున్నప్పుడు వాళ్ళకి నివాస గృహాలు కావాలి, వాళ్ళ కోసం షాపింగ్లు కావాలి, మిగతావి కావాలా అన్నప్పుడు అనివార్యంగా భూముల ఆక్రమణ పెరుగుతుంది. మీరు బలవంతంగా ఎవరిని ఆపలేరు, ఆపకూడదు కూడా, రాజ్యాంగ విరుద్ధమవుతుంది. కానీ ఒక చిన్న నైపుణ్యం ఉన్న మనిషి చిన్న ఆదాయం కోసం మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ ఎందుకు తరలి రావాలి? వేరే గతి లేకుండా చేస్తున్నాం మనం. 15,000 రూపాయలు 10,000 రూపాయలతో హైదరాబాద్లో పని కోసం వస్తే, భార్య బిడ్డలు కూడా లేకుండా ఒక మనిషి మాత్రం వస్తే ఎలా బతుకుతున్నాడు? ఇక్కడ ఉండేది ఎక్కడో ఉంటాడు, ఇల్లు ఉండదు, మురికివాడలో నివాసం ఉంటుంది. అక్కడి నుంచి 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది పని కోసం. ఒక్కరోజు పని ఆగిపోతే పస్తుండాలి, ఒకరోజు జ్వరం వస్తే సంక్షోభం అయిపోతుంది, ఆలన పాలన లేదు, ఎలా బతుకుతున్నారు? అలాంటి వాళ్ళకి, చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి, చిన్న ఆదాయాలు వచ్చే వాళ్ళకి దగ్గరలో ఉన్న చిన్న పట్టణాలు బాగా అభివృద్ధి చేశారనుకోండి, అక్కడే ఈ పాట ఆదాయం వచ్చిందనుకోండి, అక్కడ 15,000 రూపాయలతో గౌరవంగా బతకవచ్చు. ఆ వ్యూహం కావాలి. మన ఎంతసేపటికి మన దృష్టి అంతా కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వాళ్ళ తెలంగాణ కావచ్చు, హైదరాబాదే, మిగతా ఏం లేవు మనకి. పూర్వంతో పరిస్థితి కొంచెం శ్రద్ధ పెడుతున్నారు అక్కడిక్కడ, కానీ 190 రూపాయలు ఇప్పుడు కూడా హైదరాబాదే మన జీవితం అంతా కూడా. ఇది కాదు, పట్టణీకరణకు వచ్చినటువంటి ఒక సమగ్రమైన వ్యూహం కావాలి, దీర్ఘకాలిక వ్యూహం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. దాన్ని చట్ట పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా హేతుబద్ధంగా అమలు చేయాలి. ఈ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానో లేకపోతే లేడికి లేచిందే పరుగుగానే ఉంటే చాలు. సో ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కేవలం ఒక పార్టీ వాళ్ళని బెదిరించడానికో, లేకుంటే భయపెట్టడానికో, లేకపోతే ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళని అనగదొక్కడానికో, మా వైపు రాలేదని చెప్పడానికో జరుగుతోంది అనేదే ఇలాంటి నిర్వచనాలు అనేవి ఇస్తున్నారు. లేకుంటే వాటికి సంబంధించి ఇన్ని రకాలుగా వివాదాలు ఎందుకని కనిపిస్తున్నాయి సార్? కవిత, మరి నాకు వాస్తవం తెలియదు, ఎందుకంటే నేను దాని గురించి వ్యాఖ్యానించాను. ఇప్పుడు కేవలం ఒక వర్గం వాళ్ళనో ఒక పార్టీ వాళ్ళనో ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే సమగ్రహంతో చేస్తున్నారా నాకు తెలియదు, కాబట్టి నేను వ్యాఖ్యానించాను. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసినా కూడా మంచి చేస్తుందని ఆశించాలి, స్పష్టంగా చేసే తప్పని చెప్తే తప్ప విమర్శించకూడదు. నేను ఎప్పుడు నమ్మేవాడిని, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మనం ప్రధానికి ప్రభుత్వం ఏం చేసినా దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉండడం కరెక్ట్ కాదు. తర్వాత మాట్లాడేవాళ్ళు ముఖ్యంగా ప్రజాజీవనంలో కాస్త కూస్తో ప్రజల్లో కనుక విశ్వాసం ఉంటే విషయం పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడాలి.
నాకు స్థూలంగా సమస్య స్వరూప స్వభావాలు తెలుసు, కానీ నిర్దిష్టంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను దాన్ని అధ్యయనం చేయాలి, కాబట్టి దాన్ని బట్టి నేను మాట్లాడను. కానీ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వానికి తన విశ్వసనీయతను కాపాడుకుని పారదర్శకంగా కొన్ని ప్రమాణాలని పాటించేస్తున్నాం, గుడ్డెద్దు చేలోబడ్డట్టు కాదు, ర్యాండమ్గా కాదు, ఒక క్రమబద్ధంగా చేస్తున్నామని బహిరంగంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ఆ రకంగా చేస్తున్న విశ్వాసాన్ని కలిగించే బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ఆ ప్రయత్నాన్ని చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు హైడ్రా అనేది భగవద్గీత స్ఫూర్తిగానే తీసుకొని నేను చేస్తున్నాను అనే మాట సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆక్రమణల తొలగింపు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు కూల్చివేతలు కావచ్చు, వీటన్నిటికీ భగవద్గీత స్ఫూర్తి అన్నారు. నిజంగా ఆ భగవద్గీత స్ఫూర్తి కనుక ఉంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజకీయాలు అనేవి ఉండవు, అక్కడ కేవలం నగరం, చెరువులు వీటిని మాత్రమే చూస్తారు. ఎలా భావిస్తున్నారు సార్? హైడ్రా అనేది దేని మీద ఫోకస్ పెట్టాలంటారు? దాని అమలులోని అది పక్కన పెడతాం. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తే ప్రస్తుతానికి నేను విశ్వసిస్తాను. మీరు అలా కాకుండా రుజువు చేస్తే తప్ప, మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే మనం ముందు మన ముఖ్యమంత్రి, నేను ఎప్పుడు నమ్మేది అది. ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, ఆయన ఒక పార్టీ ముఖ్యమంత్రి కాదు. వాళ్ళు అనుకున్న లేకపోయినా మనకు ఆ స్పష్టత ఉండాలి. మనం ఓటేసి మనం కూర్చోబెట్టాం, అక్కడ మనం పన్నులు కట్టి పోషిస్తున్నాం. కాబట్టి మన ప్రభుత్వం చెప్తే మన ప్రభుత్వం మాట ముందు వినాలి. నేను వినడానికి సిద్ధం. దాంతోపాటు ఆ విశ్వసనీయత వాళ్ళు రుజువు చేసుకున్న బాధ్యత వాళ్ళది. దాంతోపాటు సమగ్ర వ్యూహం నేను కోరేది, ర్యాండమ్గా సెన్సేషనల్గా కాదు. మీరు చేస్తున్న పని ఇదిగో ఈ రకంగా ఉందని మా అందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ, ట్యాక్స్ పేయర్స్కి అర్థమయ్యే రీతిలో పారదర్శకంగా ఉండాలి, అందరికీ సమానంగా వర్తించాలి. 2 సమగ్ర వ్యూహం కావాలి. మీరు లేక్స్లో సూవేజ్ పంపిస్తూ ఉండి ఆక్రమణ తొలగిస్తే ఉపయోగమే ఉంది? దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి, సమగ్ర వ్యూహం ఉండాలి. మీకు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మురికివాడలు కావచ్చు, లేక్స్ కావచ్చు, ఒక సమగ్ర వ్యూహం ఉండాలి. 3వది చిన్న పట్టణాల అభివృద్ధి ఉండాలి. రేపు పొద్దున ఈ జనసమ్మర్దం ఇంత అవసరం లేకుండా, అప్పుడు ప్రపంచంలో మహానగరాలు, మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టోక్యో నగరం ప్రపంచంలో అతిపెద్ద నగరం, పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం. తర్వాత న్యూయార్క్ పెద్ద నగరాల్లో ఒకటి. మీరు గమనించారు లేదో, ఈ నగరాలను టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ప్యారిస్ కావచ్చు, ఆనాటి కంటే జనాభా తగ్గింది, 20-30% తగ్గింది, మామూలుగా దగ్గర. మనం ఏంటి, మన నగరాలంటే హైదరాబాద్ ఇప్పుడు 1 కోటి దాటిపోయింది. ఆనాడు టోక్యో కంటే పెద్ద నగరం హైదరాబాద్. బొంబాయి 2.5-3 కోట్లు 4 కోట్లు అంటున్నారు. ఢిల్లీ 3 కోట్ల 4 కోట్లు అంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద నగరాలు అయిపోయినాయి మనవి. ఇది గొప్ప విషయం కాదు, ఇది గొప్ప విషయం కాదు. అంటే మనం ఎక్కడో అసలు ముందు చూపు లేదు, గుడ్డెద్దు చేలబట్టట్టు వెళుతున్నాం. మహానగరాలు ఎట్లా వస్తాయో చిన్న పట్టణాలు అదే రకంగా చిన్న చిన్న ఆదాయాలు, చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి అక్కడ ఆవాసంగా ఉండాలి, నిలవగా ఉండాలి, వాళ్ళ జీవితాలను కాపాడాలి. కొన్ని పనులకి మా హైదరాబాద్ లాంటి మహానగరం తప్ప మార్గం లేదు. మీరు సాఫ్ట్వేర్లో పెద్ద స్థాయిలో ఉన్నారు, మీకు గుడివాడలో మీకు ఎక్కడ స్థానం వస్తుంది, హుస్నాబాద్లో ఎక్కడ స్థానం వస్తుంది. మీరు ఒక సినిమా గొప్ప డైరెక్టర్గా ఉన్నారు, లేకపోతే ఒక యూనివర్సిటీకి అత్యున్నత స్థాయిలో ప్రొఫెసర్గా గొప్ప సైంటిస్ట్గా ఉన్నారు, వాళ్ళకి మహానగరాలు తప్ప వేరే మార్గం లేదు. కానీ ఒక కార్పెంటర్కి, ఒక ప్లంబర్కి, ఇంకొక చేతి వృత్తుల వాళ్ళకి, తక్కువ ఆదాయం వచ్చే మనుషులకి, ఒక మేసన్కి హైదరాబాద్ ఎందుకు కావాలి? ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ పని ఉండాలి. అదే మీకు గ్రామానికి దగ్గరలో తక్కువ ఆదాయంతో, తక్కువ నైపుణ్యంతో మీకు ఆదాయం వస్తే అక్కడ గౌరవంగా బతకచ్చు, ఆలనా పాలన ఉంటుంది, చుట్టూ మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో మనం పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబం లేకుండా ఒంటరిగా బతకాలి. కాబట్టి ఆ వ్యూహం కావాలి. 3, 1 నిష్పాక్షికంగా చేయటము, 2 సమగ్ర వ్యూహం ముందు నగర అభివృద్ధి కోసం ఉండడము, 3 సమగ్ర వ్యూహం పట్టణాభివృద్ధి కోసం రాష్ట్రం మొత్తం మీద ఉంటాం. ఈ 3ని సంధానం చేయకపోతే కొన్ని మంచి పనులు చేస్తున్నా కూడా అదేదో విసిరేసినట్టు ఉంటాయి, ర్యాండమ్గా ఉంటాయి. అందుకనే 2 రోజులు ఆర్భాటం కనిపిస్తుంది. హైదరాబాద్లో గతంలో మీకు గుర్తుందో లేదో, ప్లాస్టిక్స్ లేకుండా చేసేస్తామని బ్రహ్మాండ ప్రకటనలు చేశారు. చాలా సంబరపడ్డాను నేను. ఎవరన్నా పట్టించుకుంటున్నాడు ఇప్పుడు? ఇళ్లల్లో మీరు సెగ్రిగేట్ చేయండి, గ్రీన్, వెట్ వేస్ట్ అని చెప్పారు. నేను వింటున్నది ఏమిటి, మనం పెట్టినా కూడా దానిలో కలిపేస్తున్నారట. అందుకని మనం వేరు పెట్టడం, మీరు పెట్టడం మానేశారు. మనకేమన్నా అసలు మన పిల్లల మీద మమకారం ఉందా? మన ఊళ్ళో పారిశుధ్యం మీద ఏమన్నా అసలు అవగాహన ఉందా? ఒకరోజు ఆర్భాటం చేసి ప్రచారం ఇస్తే పని అయిపోయినట్టేనా? ఈ ప్లాస్టిక్స్ ఎంత కలుస్తున్నాయి, ఈ వెట్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్, ఇన్ఆర్గానిక్ వేస్ట్ ఎంత కలుస్తున్నాయి, ఆ 2 కలిపి బలలో తీసుకుపోతే ఏం జరుగుతుంది? దేవుడి కనుక డీసెంట్రలైజ్ మేనేజ్మెంట్ వేస్ట్ ఏమైనా జరుగుతుంది ఇక్కడ? ఆర్గానిక్ వేస్ట్ ఉందనుకోండి, ఎక్కడికక్కడ చేయాలి కదా. ఇదంతా పడేసి మీరు జవహర్ నగర్లో మరో చోట పెడితే అక్కడ మనుషులు కదా వాళ్ళంతా, లేకపోతే మరో చోట తీసుకొస్తే వాళ్ళంతా నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని చెప్పి అంటారు, నింబి అంటారు.
ప్రతి ఒక్కటి మా దగ్గర వద్దు, మా దగ్గర వద్దు, ఎక్కడికి పోతుంది? కాబట్టి మీకు సమగ్ర వ్యూహం లేదు, అమలు చేయటంలో. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టండి. అది నేను పాలనా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాను, ప్రభుత్వాలని ఎన్నికైన నాయకులనే కాదు. మన పాలనా యంత్రాంగానికి కూడా సమగ్ర వ్యూహం లేదు. 2 రోజులు గ్లామరు, 2 రోజులు హెడ్లైన్స్, దాంతో పని అయిపోయింది, మళ్ళీ మామూలే. నగరాలు మెయింటెనెన్స్ అట్లా కాదు. హైదరాబాద్కి మీరు లండన్ నగరంతో సమానంగా, ప్యారిస్తో సమానంగా హైదరాబాద్ నగరానికి నీళ్ళు వస్తున్నాయి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మీరు అటు గోదావరి నుంచి కృష్ణ నుంచి పంపింగ్ చేస్తున్నారు, సంతోషం. మహానదులు రెండు పక్కల ఉన్నాయి, ఏదో మంచి చోట తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చాక 40 నుంచి 50% నీళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి. మీకు తెలుసా? మండు టెండర్లో కూడా నీళ్ళన్నీ కూడా మళ్ళీ మూసిలోకి వెళ్ళిపోతున్నాయి. సిగ్గుచేటు కాదు ఇది, సిగ్గుచేటు కాదు. నేను ముఖ్యమంత్రి నివాసానికి 100 మీటర్ల దూరంలో ఉన్నా ఇక్కడ మనం. ఇక్కడ వారంలో సగం రోజులు నీళ్ళు రావు, మంచినీళ్ళు. బోర్వెల్ ఇక్కడ మేము వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్నా బోర్వెల్ నీళ్ళు వస్తాయి, కానీ తాగడానికి మంచినీళ్ళు లేవు. ముఖ్యమంత్రి నివాసానికి 100 మీటర్ల దూరంలో. బయటికి వెళ్ళి ట్రాఫిక్ చూడండి. మీకు ట్రాఫిక్ గ్రీన్ లైట్ ఉంటే 90 డిగ్రీ లంబకొండంలో మీకు వాడికి రెడ్ లైట్ ఉండి 60 కిలోమీటర్ల స్పీడ్కి వెళ్ళిపోతాడు, వాడిని ఆపేవాడు. కాబట్టి ఇది ఒక్క పూటతో అయ్యే ముచ్చట కాదు. ఇది ఒక రిబ్బన్ కట్ చేస్తే అయ్యేది కాదు. దీర్ఘకాలం ఒక వ్యవస్థ నిర్మాణము, నిర్వహణ క్రమబద్ధంగా. ఎవరన్నా హైదరాబాదులో అన్ని నగరాలకు వర్తించవచ్చు ఇండియాలో, కానీ వాడి బాధ మనకెందుకు? మన బాధ మనం చూసుకోవాలి కదా. హైదరాబాద్లో ట్రాఫిక్లో ప్రయాణం చేస్తే నాకు హాయిగా ఉంది, టెన్షన్ లేకుండా ఉంది, యాక్సిడెంట్ జరుగుతున్న భయం లేదు, అంతా బాగా జరుగుతుంది, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు మీకు? మీకు మెయిన్ రోడ్ నుంచి పక్కకి వెళ్తే, మీరు దుర్గానగర్కి వెళ్తే, ముఖ్యమంత్రి ఇంటి మంత్రిగా ఫ్లైఓవర్ పక్కన ఉన్నాం మనం, మెయిన్ రోడ్ మీద ఉన్నాం. దుర్గానగర్కి వెళ్తే పక్కనే రోడ్డు ఎలా ఉన్నాయో, పనులు ఇంత కట్టించుకుంటున్నారు కదా, దాన్ని పట్టించుకుని నాథరాడు ఉన్నారా? కొంచెం లోపలికి వెళ్తే చెత్త కుప్పలు చూసారు ఎట్లా ఉంటాయో, పక్కనే ఓపెన్ డ్రైను, చెత్త కుప్ప, కంపు, దోమలు. ఎవరిని అడిగినా కూడా డెంగీ వాళ్ళు హైదరాబాద్లో, ఎవరిని అడిగినా కూడా. అందుకని ఇదేదో 2 రోజుల పాటు ఆరభాటము, పత్రికల్లో ప్రచారము, ఆ 24 గంటల సేపు టీవీలో చర్చ, అది మనకు అలవాటైపోయింది. మనకు బ్రహ్మాండంగా భీకరంగా మాట్లాడుతున్నాం. అది కాదు. దీర్ఘకాలము, సమగ్రము, శాశ్వతము, ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకునేది. దీనిలో గ్లామర్ లేదు, ఇది చాలా బోరింగ్, కానీ తప్పదు. మన ఇంట్లో టాయిలెట్ ఎట్లా క్లీన్గా ఉంటే మనకు అవసరమో అది బోరింగే, చర్చించుకోవడం కూడా. మనకు సివరేజ్ లేకపోతే, మనకి బాత్రూమ్ తూములకు పొడిగిపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో, దాన్ని బాగు చేయాలంటే ఎంత కష్టమో, ఎంత న్యూసెన్సో. ఆ న్యూసెన్స్ భరించాలి, అది రోజు జరగాల, క్రమబద్ధంగా జరగాల. దాని మీద చర్చ ఉన్నట్టు నాకు కనిపించట్లేదు. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు దీర్ఘకాలంగా సమగ్రంగా జరగాలి అంటే ఏం జరగాలంటారు సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, లేకుంటే హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఒకరి మీద ఒకరు నేను అడ్డంగా ఉంటాను, బుల్లెట్ల వర్షం కురిపించండి, ఇలాంటి డైలాగ్స్. నగర పాలన మొత్తాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలి. ఇప్పుడు ఏంటి, నగరానికి మేయర్ ఎవరంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ గొడవలు ఎక్కడ మేయర్ మాట విన్నారు మీరు? నిజానికి నేను చెప్తున్నాను, నాకు సిగ్గుపడుతున్నా కూడా, నగర మేయర్ ఎవరో నాకు తెలియదు. ఎందుకు తెలియాల్సిన అవసరం లేదు. ఏదో చిన్నపిల్లలకి జనరల్ నాలెడ్జ్ అడిగినట్టుగా ఉపయోగం కనిపించట నాకు. నేను చాలా కాలం క్రితం ప్రధానమంత్రి గారిని అడిగాను ఒకసారి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏమంటే మీకు బాంబే మేయర్ పేరు తెలుసా అని అడిగాను. తెలియదు అని అడిగాను. హైదరాబాద్ మేయర్ తెలుసా అని అడిగాను. చెన్నై మేయర్ తెలుసా అని నాకు తెలియదు అన్నాడు. లండన్ మేయర్ తెలుసా అంటే బోరిస్ జాన్సన్ తెలుసు మనకి, తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. మెక్సికో నగరం మేయర్ తెలుసా అని చెప్పంటే, ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు, మొన్న దాకా పదవిలో ఉన్నాడు ఆయన, ఆమ్లో అంటారు, లాబ్రెటార్ అని చెప్పని ఆయన ఉన్నాడు. అట్లాగే న్యూయార్క్ మేయర్ ఎవరు అని చెప్పంటే బ్లూంబెర్గ్, అది తెలుసు మనకి. నేను ఆయనతో ప్రధానమంత్రి ఫ్రాంక్ అన్నాను, మనకు సిగ్గుపట్టలేదా మనం? మన నగరాల మేయర్లు ఎవరో తెలియదు, అంత పనికి రాకుండా చేసాం ఆ పదవుల్ని. అమెరికాలో, బ్రిటన్లో ఉన్న మేయర్ల పేర్లు మనకు తెలుసు, ఎందుకంటే ఆ మేయర్లకి నిజంగా బాధ్యత ఉన్నది. మహానగరాల్లో వాళ్ళ భవిష్యత్తు శాసిస్తున్నారు. స్థానిక ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఉందా ఇక్కడ? కార్పొరేటర్ పాత్ర ఉందా? వార్డు కమిటీలు కావాలి, వార్డు కమిటీ పాత్ర ఉందా ఏమన్నా అసలు ఇక్కడ? చిత్తశుద్ధితో వార్డు కమిటీలు పెట్టారా మీరు? వాళ్ళకి ఏమైనా నిధులు కేటాయించారా? వాళ్ళ పని వాళ్ళు చేసిన అవకాశాన్ని ఇచ్చారా? డీసెంట్రలైజ్డ్ మీకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేశారా మీరు ఇక్కడ? కాబట్టి పునర్వ్యవస్థీకరించాలి. ముఖ్యమంత్రి నగర మేయర్గా ఉంటూ, లేకపోతే నగర మున్సిపల్ కమిషనర్గా ఉంటూ ప్రాక్టికల్గా, అది కాదు పనిచేసే పద్ధతి. జనం చేతుల్లో బాధ్యత పెట్టండి. వాళ్ళు తప్పులు చేయకుండా పైన మీరు అధికారం తీసుకోండి, జవాబుదారీగా ఉంచండి, వాళ్ళని పారదర్శకంగా ఉన్నట్టుగా పద్ధతిలో ఏర్పాటు చేయండి.
అప్పుడు దాని చుట్టూ సమాజం నుంచి ఎప్పుడైతే వాస్తవం తెలిసి ఒత్తిళ్ళు వస్తాయో ఒత్తిళ్ళు తట్టుకోగలరు, అందరినీ సమానంగా చూడగలరు. స్థానిక సంస్థల పరిష్కారం వాళ్ళే చూసుకుంటారు. మనకు అసలు ఆలోచన లేదా? అధికారం అంతా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా నిరర్థకులు. ఎట్లా జరుగుతుంది అది? ఏ పార్టీ ఉన్నా కూడా ఈ పార్టీ ఆ పార్టీ నేను అట్లా, ఏ పార్టీ ఉన్నా దీనిలో తేడా లేదు. ఈ నమూనా మారాలి. నాలాంటి వాళ్ళు చెప్తే చేదస్తాం అనుకుంటారు. ఇదేంటిది అధికారం జనానికి ఇమ్మంటారంటారు. ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుందండి? ఇంకెట్లా నడుస్తుంది? కాబట్టి ఇవన్నీ ఏదో మనం నల్లగులాలు పడుతున్నాం. వీ హ్యావ్ టు కంప్లీట్లీ రీస్ట్రక్చర్. మన నగరాలు నరకంగా తయారవుతున్నాయి. ఉన్న కొద్దికి ఈ నగరాలలో పెరగనిస్తే, చిన్న పట్టణాలు రాకుండా చేస్తే, ఈ నగరాల్లో డబ్బులు ఖర్చే తప్ప ఈ సివరేజ్ లేకుండా, వేస్ట్ మేనేజ్మెంట్ లేకుండా, ట్రాఫిక్ సరిగ్గా లేకుండా, రవాణా సరిగ్గా ట్రాన్స్పోర్ట్ లేకుండా, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లేకుండా, డ్రింకింగ్ వాటర్ లేకుండా, వర్షం వస్తే వరదలు రాకుండా కాపాడకుండా, అరే వర్షం లేదని వాపోతాం మనమే. 10 నిమిషాలు వర్షం వస్తే ట్రాఫిక్ చిందరవందలు అయిపోతుంది, వరదలు వచ్చేస్తున్నాయి. కాబట్టి సమగ్రం వికేంద్రీకరణ, జవాబుదారీతనం, పారదర్శకత, ఆ చిత్తశుద్ధి లేకుండా 2 రోజుల పాటు పత్రికల్లో వార్తలకు ఎక్కిన మాత్రం చేత, టీవీల్లో చర్చ వచ్చిన మాత్రం చేత ఏం కాదు. 24 గంటల తర్వాత ఇంకో ఇష్యూ వస్తుంది, ఇది మర్చిపోతాం, దానికి వెళ్ళిపోతాం. మనకంతా న్యూస్ సైకిల్ కోసం బతుకుతున్నాం మనం. మంచి పరిపాలన అట్లా జరగదు. ముఖ్యంగా స్థానికంగా పరిపాలన ఇది చాలా బోరింగ్ ఇష్యూ, నిరంతరం జరగదు. వర్షం వస్తే వరదలు చాలా బోరింగ్ ఇష్యూ, సూవేజ్ బ్లాక్ అవటం, సూవేజ్ ఓవర్ఫ్లో కావటం చాలా బోరింగ్ ఇష్యూ, అసహ్యమైన ఇష్యూ. అది హ్యాండిల్ చేయాలి, జనానికి వదిలేయాలి. సార్, ఇప్పుడు చెరువులు ఇంపార్టెంట్ అని చూసుకోవాలా, లేదు పేదల కోసం నువ్వు విద్యా వైద్యాన్ని అందించడానికి స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించానంటాం, అక్కడ ఎగ్జిబిషన్స్ అనేవి ఉంటాయా సార్? చెరువుల్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు జనసాంద్రత బాగా ఉండి భూమి మీద బాగా విపరీతమైన ఒత్తిడి ఉన్న దేశంలో బ్యాలెన్స్ కావాలి. ఖచ్చితంగా మనం ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని కాపాడాలి. అదే సమయంలో ఆ కాపాడడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే దాన్ని ప్రజా అవసరాలకి, బేదలకు వాడడం వల్ల ప్రయోజనం ఎక్కువ అంటే దాన్ని కూడా గమనంలో తీసుకోవాలి. ఎందుకంటే మనకి పర్ఫెక్షన్ లేదు. ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మీకు పర్ఫెక్షన్ లేదు. మనమేదో డీనోవో సున్నాగా ఉండి ఇప్పుడు ప్లాన్ లేట్లా మంచి చెడు జరిగిపోయిన నేపథ్యంలో ఏం చేయాలి? బొంబాయి నగరం ఉన్నది, అక్కడ ధారావి కానీ మిగతా కానీ మురికివాడలు ఉన్నాయి, పాపం స్లమ్స్ ఉన్నాయి, నిరుపేదలు 1 లక్షల మంది ఉంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్లమ్ అని చెప్తారు ధారావి ఉదాహరణకి. మరి తీసేయాలని 50 ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు. కోర్టులు ఒప్పుకోవట్లేదు, జనం ఒప్పుకోవట్లేదు, కలిసి రావట్లేదు, మళ్ళీ పడుతున్నారు. సమస్యల్ని పేరుకుపానిచ్చాం. కాబట్టి దాన్ని నిర్మాణాత్మకంగా దీర్ఘకాలిక పరిష్కారాలు ఆలోచించకపోతే అన్నిటికీ చట్టం ఒక్కటే చాలదు. కానీ డ్రైన్ అడ్డుపడింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు చట్టం ఉపయోగించాలి. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య. వరదలు వస్తున్నాయి అనుకోండి, మంచినీళ్ళు మునులు కలిసిపోతున్నాయి అనుకోండి, అక్కడ ఇమ్మీడియట్ ప్రయారిటీ. అలా కాకుండా కేవలం హద్దుల్లో ఇది దాటారు కానీ పెద్దగా నష్టం లేదు, తీసేస్తే నా నష్టం ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు ఆలోచిద్దాం. మనకు కూర్చుని మొత్తం పరిస్థితిని మనం బేరీ చేసుకుని చేయాలి తప్ప అన్నిటికీ పిడికిబి అని కొట్టే మాత్రం ఉండదు. నేను చెప్పాను కదా, డ్రైన్లు అడ్డుపడుతుంది, డ్రైన్ మీద పూర్తిగా చెప్టా కట్టేసి వాడు బిల్డింగ్ కడితే దాన్ని తీసేస్తే అందరు ఎమ్మెల్యేలు, అందరూ కార్పొరేటర్లు కలిసి కమిషన్ ట్రాన్స్ఫర్ చేయించారు. ముందు అది చేయండి. డ్రైన్లు అడ్డు ఉండకూడదు, చెరువుల ప్రవాహానికి అడ్డు ఉండకూడదు, చెరువుల్లోకి డ్రైన్ వెళ్ళడానికి అడ్డు ఉండకూడదు, దానిలోకి సివేజ్ వెళ్ళకూడదు. ఇలా మొదలెట్టారనుకోండి ఎవరు కాదంటారు. అంచేత ఇది మళ్ళీ చెప్తున్నా, ఇదేదో ఒక గీత గీసానంటే సరిపోదు. కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ కావాలి, పారదర్శకం కావాలి, ఆచరణ సాధ్యంగా కావాలి, అందరిని ఒప్పించగలగాలి. సో ఇప్పుడు హైడ్రాతో పాటుగా గతంలో వచ్చినటువంటి మూసీ నది ప్రక్షాళన, దానికి 1000 కోట్లు అనేవి అక్కడ నిర్మాణాలు అవుతూనే అందుకనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పెద్దాన్ని విడివిడిగా చూస్తున్నాం. GO111 మూసీకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హైదరాబాద్ మురుగునీళ్ళు నాలుగు వెళ్తున్నాయి. హైదరాబాద్లో మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు ఒక రోజున 50 మిల్లీమీటర్ నీరు మధ్యకాలంలో చాలా రోజులు కురిసింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక 100 మిల్లీమీటర్ల వర్షం పడింది అంటున్నాం, 10 సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్ల వర్షం పడితే 1 హెక్టేరు భూమిలో, అంటే 2.5 ఎకరాల భూమిలో 10,000 చదరపు మీటర్లు ఉంటుంది. 10,000 చదరపు మీటర్లలో 10 సెంటీమీటర్లు అంటే మీకు 10 లక్షల లీటర్ల నీళ్ళు వచ్చినాయి, 1 కోటి లీటర్ల నీళ్ళు వచ్చినాయి. 1 హెక్టేర్కి 10 సెంటీమీటర్ల వర్షపాతంతో 1 కోటి లీటర్ల నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ళని ఎక్కడికి పోతాయి? మూసికి పోతాయి. అట్లాగే మీరు రోజు వచ్చే 550-570 MGD మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ పర్ డే వస్తుంది హైదరాబాద్ వాటర్ సప్లై, కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ. 40% స్ట్రైట్ అవే
వరదలుగా వెళ్ళిపోతుంది. మిగతా 56% డ్రైన్లన్నీ కూడా సరిగ్గా మీకు సివరేజ్ ట్రీట్మెంట్ లేక పేరుకి ఎస్టీపీలు పెట్టాం. గుండె మీద చేసి చెప్పండి ఎన్ని చోట్ల సివర్ ట్రీట్మెంట్ సరిగ్గా ఉన్నాయో. మూసీలో కలిసిపోతుంది. ఈ మురుగునీళ్ళనే మూసీలోకి వెళ్ళిపోతున్నాయి. మూసీ నుంచి కిందకి వెళ్తున్నాయి, మన జిల్లాలకు వెళ్తున్నాయి. కాబట్టి ఈ మొత్తాన్ని బాగు చేయకుండా మూసీని ఎట్లా బాగు చేస్తారు మీరు? మూసీ అంటే మూసీ వెడల్పున్నది కాదు, మూసీ పొడుగు కాదు. మూసీలోకి వచ్చే ప్రవాహం ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ సూవేజ్ అంతా పోతుంది. బొంబాయి నగరం నేను తరచు వెళ్ళేవాడిని ఆ రోజుల్లో. 2004లో ఆ పెద్ద వరద వచ్చేదాకా 10-20 అడుగులు ఎత్తొచ్చింది, బిల్లులన్నీ అయిపోయినాయి. అప్పటిదాకా బొంబాయి నగరంలో మీటీ అనే చిన్న రివర్ ఉందని నాకు తెలీదు. ఎప్పుడు దాని పక్కన వెళ్ళేవాడిని. మురికి గుంటగా ఉండేది అది. మీకు సహజమైన ప్రవాహాన్నింటినీ మనం సోవర్లుగా మార్చేసాం, లేకపోతే అడ్డు పెట్టేశాం. పెద్ద ఉపద్రవం వచ్చిన తర్వాత మనం గందరగోళం చేస్తున్నాం. ఇవన్నీ ఒక్క క్షణంగా అయ్యే కాదు, సిస్టమ్ని చాలా పెయిన్స్టేకింగ్గా రీబిల్డ్ చేయాలి. ఉదాహరణకి లండన్ లాంటి నగరాలు 300 ఏళ్ల క్రితం ఏం చేశారు? వాళ్ళు కాంటూర్ సర్వే చేశారు. మొట్టమొదటి వాళ్ళు చేసింది అసలు ప్రతి చదరపు మీటర్ భూమికి కూడా ఏ లెవెల్లో ఉంది, కొన్ని ఇట్లా ఉంటాయి, కొన్ని ఇట్లా ఉంటాయి. ఆ కాంటూర్ల ముందు సర్వే చేసి దాని ప్రకారం మ్యాపులు తయారు చేసి, ఆ మ్యాపుల ప్రకారం రోడ్లు, మ్యాపుల ప్రకారం వాటర్ సప్లై. కాంటూర్ ఇట్లా గ్రేడియంట్ ఉందనుకోండి, వాటర్ లైన్స్ ఎలా వేశారు, సోవర్లు కూడా అలా వేశారు. సహజంగా వెళ్ళిపోతుంది. మనం ఏం చేసాము? కాంటూర్ ఇట్లా ఉంటే మీకు పైప్ లైన్ ఇట్లా వస్తుంది, లేకపోతే ఇట్లా వస్తుంది, సోవర్ కానీ లేకపోతే పైప్ లైన్ కానీ. అది ఎట్లా నిలబడుతుంది? ప్రకృతిని మీరు పట్టించుకోవాలి. గుడ్డెద్దు చొలబట్టేట్టు చేశారు, మ్యాప్ మీద గీతలు గీశారు. అందుకని కాంప్రహెన్సివ్ అంటే చాలా పెయిన్స్టేకింగ్ వర్క్ జరగాలి. వర్షపు నీళ్ళు ఇట్లా వస్తుంటే మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు అడ్డంగా పైప్ లైన్ వేస్తే ఆ పైప్ లైన్ ఎంతకాలం నిలబడుతుంది? ఆ పైప్ లైన్ బ్రేక్ కాగానే నీళ్ళు ఇట్లా వచ్చేస్తుంటాయి. ఆ దేశాల్లో ఈ సింపుల్ కానీ కాంప్లికేటెడ్ టెక్నాలజీస్ అని సమర్థంగా వాడారు. సమగ్రమైనటువంటి వ్యూహం, సమగ్రమైన ప్రణాళిక. అందుకని సమగ్రం మళ్ళీ చెప్పేది సమగ్రం. గుడ్డెద్దు చేలోబడ్డట్టు కాదు. నగరాలను నేను నిర్వహించడం ఈవేళ భారతదేశంలో 2 అత్యంత సంక్షోభమైన అంశాలు ఉన్నాయి, చాలా కష్టమైన అంశాలు. ఒకటి చట్టబద్ధ పాలన. మనం చూస్తున్నాం, మనకి అక్కడ కలకత్తాలో కావచ్చు, మరో చోట కావచ్చు, వాళ్ళ మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, నేరాలు కావచ్చు, ప్రపంచ దేశం అంతా అట్టుడికిపోతుంది. ఇది ఊరికి ఆ రోజు అయ్యేది కాదు. చట్టబద్ధ పాలన లేని దేశంగా తయారు చేశాం మనం. చాలా సమగ్ర వ్యూహం కావాలి, అన్నీ మొత్తం సమర్థించుకురావాలి. 2 నగరాలు, పట్టణీకరణ నగరాలు. ఈ 2 కూడా పరమ అధ్వానంగా చేస్తున్నాం. ఏదో మొక్కుబడిగా చేస్తున్నాం, సమగ్రంగా చేయట్లా. సమగ్రం దీర్ఘకాలం బోరింగ్ పనులు, చికాకు కలిగే పనులైనా సరే. ఒక సోవర్ని బాగు చేయడం అనేది అదే హ్యాపీ పని కాదు. కంపు కొడుతుంది, చండాలంగా ఉంటుంది, చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి. దేర్ ఇస్ నో చాయిస్. దాన్ని టెక్నాలజీ ఉపయోగించాలి. ఆ పనిలో గౌరవాన్ని ఇవ్వాలి మనం. అది చేయట్లే మనం. అది చేయకుండా ఏదో మ్యాజిక్తో వచ్చేస్తాను అనుకుంటున్నాం. సినిమాల్లో లాగా ఒక పాట అయిపోగానే చండాలంగా ఉంది, అందంగా మారిపోతాం అనుకుంటా. మారదు. ప్యారిస్ నగరం నెపోలియన్ కాలంలోనూ, ఆ తర్వాత 100 ఏళ్ల క్రితం, 120 ఏళ్ల క్రితం కూడా పరమ చండాలంగా ఉండేది. ఇవాళ సీన్ రివర్ కానీ మరొకటి ఎంత అందంగా మార్చారు. అది దాని దీర్ఘకాలం సమగ్రమైన వ్యూహంతో చేసేసరికి ఒక అందమైన నగరంగా ప్రసిద్ధి పొందింది. ఇవన్నీ ఒకరోజు జరగల, ఒక్క మాటతో జరగల, ఒక చట్టంతో జరగల. దీర్ఘకాలిక వ్యూహంతో బోరింగ్ పనుల్ని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేస్తే జరిగినాయి. మనకు అదేం లేకుండా అలా మ్యాజిక్తో అయిపోవాలని కోరుకుంటున్నాం. జరగవు. Yes, sir. Thank you so much, sir. Thank you. Right.